హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను పెళ్లి భోజనాలలో వడ్డించే క్యాటరింగ్ స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీని చూపిస్తున్నానండి. చిక్కటి గ్రేవీతో చక్కగా ముక్కకు పట్టి మసాలా అంతా చాలా బాగుంటుంది. వంకాయ కొంతమంది తినరు కదా, ఇలా చేసి పెట్టండి, సూపర్గా లాగించేస్తారు. అంత బాగుంటుందండి. ఈ కర్రీని రైస్, రోటీ, రాగి ముద్ద, చపాతీ అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. ఈ గుత్తి వంకాయ కర్రీ చేయడానికి ముందుగా మసాలా చూద్దాము. దానికోసం ఇలాగా ఒక కడాయిని తీసుకొని ఒక చిన్న గుప్పెడు నిండా వేరుశెనగ పప్పు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటాయి. ఇప్పుడు వీటిని మంటని సిమ్లో పెట్టి ఇలాగా బాగా ఫ్రై చేసుకోండి. వేరుశెనగ పప్పు కొంచెం వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగ మొగ్గలు, ఒక 4 యాలుక్కాయలు వేసుకోండి. ఇప్పుడు ఈ ధనియాలని 1 నిమిషం మంటని సిమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషానికి ధనియాలు కూడా ఇలా రంగు మారి బాగా వేగుతాయండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ నువ్వులు వేసుకోండి, తెల్ల నువ్వులు. ఒక పావు టీ స్పూన్ గసగసాలు వేసుకొని స్టవ్ ఆపేసేయండి. ఈ కడాయి వేడికి ఇవి నువ్వులు అనేవి తొందరగా వేగిపోతాయి. ఈ మసాలా దినుసులు మాడిపోకుండా చూసుకోండి, గ్రేవీ బాగుంటుంది. ఇలాగా బాగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసి పూర్తిగా చల్లారనిచ్చి ఇలాగా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 10 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసుకొని దీనికి కొంచెం నీళ్లు వేసుకొని బరకనేది అస్సలు తగలకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకొని ఇలాగ చూసారా, ఇలా ఉండాలి పేస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను కూర కోసం వంకాయల్ని ఇలా లేతగా చిన్నగా ఉండే కాయల్ని తీసుకున్నానండి. ఇలాంటివైతే గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి. ఇలాగా ఒక పావు కేజీ కాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 లీటర్ నీళ్ళని తీసుకొని 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే సాల్ట్ వేసుకోండి. వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వంకాయని తీసుకొని వీటి చివరల్ని ఇలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని వంకాయని ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 వైపులా ఇలా ఘాట్లు పెట్టుకోండి, ఒక 4 ముక్కలుగా వచ్చేటట్టుగా. ఇప్పుడు వీటిలో పుచ్చులు అవి ఏమన్నా ఉంటే చూసుకొని ఇలాగా మొత్తం ఘాటు పెట్టేయకుండా కొంచెం చివరికి పెట్టేసి ఇప్పుడు ఈ వంకాయల్ని ఉప్పు నీటిలో వేసేసుకోండి, లేకపోతే చేదొచ్చేస్తాయండి. ఇలాగా కట్ చేసుకున్న అమ్మిటే ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ వంకాయల్ని వెంటనే ఫ్రై చేసేసుకోండి, బాగుంటాయి. లేకపోతే కొంచెం చేదొస్తాయి, కొంచెం ఎండలు ఉన్నాయి కదా దానికి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ వంకాయల్ని ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పైన మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఒకవైపు వేగనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి రెండో వైపుకి తిప్పుకుంటూ ఇలాగే ఒక 10 నిమిషాలు పట్టిద్దండి వంకాయలు అనేవి బాగా మెత్తగా వేగడానికి. ఇలాగే కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ వంకాయల్ని బాగా మగ్గించుకోండి. ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూసారా ఎలా మగ్గిపోయాయో వంకాయలు అనేవి. ఇలాగా మెత్తగా మగ్గించాలి, అప్పుడే బాగుంటాయి. ఇలాగ వంకాయలన్నీ ఇలా బాగా మెత్తగా అయ్యేటట్టు మగ్గిపోయిన తర్వాత ఈ వంకాయలన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఈ కూరకి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం షాజీరా వేసుకోండి. ఇది మీ దగ్గర లేకపోతే జీలకర్ర వేసుకోండి, ఒక పావు టీ స్పూన్. అలాగే ఒక 2 బిర్యానీ ఆకుల్ని వేసుకొని ఈ షాజీరా కొంచెం చిటపటమనే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీడియో అనేది కొంచెం మిస్ అయిందండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి ఉల్లిపాయలు. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి ఉల్లిపాయ అనేది. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే ఉల్లిపాయ సరిగ్గా వేగకపోతే స్వీట్నెస్ అనేది వస్తుందండి కర్రీకి. అందుకని బాగా వేయించుకున్న తర్వాత దీనిలోకి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని ఈ ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ అడుగు పట్టేయకుండా
ఒక 2-3 నిమిషాలు ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ మసాలాలో ఉండే పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది. ఇలాగా బాగా వేగిపోయిన తర్వాత మసాలా పేస్ట్ అనేది దీనిలోకి నేను పులుపు కోసం ఒక 2 మీడియం సైజ్ బాగా పండిన టమాటాలని తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. మీకు టమాటా పేస్ట్ వద్దు అనుకుంటే కొంచెం చింతపండు గుజ్జు అనేది వేసుకోవచ్చు. కానీ ఇలా ఒకసారి టమాటా గుజ్జు వేసి చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారప్పొడి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఇక్కడ నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను, కల్లుప్పు. మీ దగ్గర ఇది లేకపోతే సాల్ట్ వేసుకొని ఈ ఉప్పు కారాలు బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఈ టమాటా గుజ్జు అనేది బాగా ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా గుజ్జు బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలాలండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలాగా బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడు దీనిలోకి వేయించి పెట్టుకున్న వంకాయలన్నిటినీ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోండి, ముక్క అనేది చిదురవ్వకుండా. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ నీళ్ళ వరకు పోస్తున్నానండి గ్రేవీ కోసం, పులుసు కోసం. ముందు కొన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పోసుకున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకొని ఇంకా కొంచెం ఇక్కడ చిక్కగా ఉందండి, అందుకని నేను ఇంకొక 2 టీ గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను. మీకు ఎంత కావాలో చూసుకొని పోసుకోండి, మరీ ఎక్కువ పోసేయొద్దు, నీరు అయిపోయి బాగోదు. నేనైతే ఇలా ఉండేటట్టు నీళ్ళు అనేవి పోసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే నీళ్లు తగ్గించుకోండి. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కారం ఇదే టైంలో వేసుకోవాలి. నాకు కారం కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు అనేది తగ్గితే ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. మీ రుచికి సరిపడా ఇప్పుడు వేసుకొని కలిపేసుకొని పైన మూతను పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ పులుసు అనేది. అప్పుడే పులుసు ఈ ముక్కలకి బాగా పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మొత్తం ఒక 6 నిమిషాలు ఉడికించుకున్నానండి. 6 నిమిషాలకి ఇలాగా బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయి పులుసు అనేది ఇలా కొంచెం చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేయండి. చల్లారేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసానండి. ఇలా ఆపేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, చాలా సింపుల్గా క్యాటరింగ్ స్టైల్లో గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉడికి చాలా బాగా వచ్చింది. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో